వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ ఏంటి పవన్, పట్టుకుంటే పట్టు చీర అన్నట్టుగా ఏదో కొత్తగా పెట్టామంటే కొత్త లేదు చెత్త లేదండి, ఏదో వచ్చింది పెట్టామంతే. కాకపోతే దీంట్లో మనం రెండు కంటెంట్ల గురించి మాట్లాడుతాం, అంటే రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడతాం. బట్ బేస్ మాత్రం అసెంబ్లీ. ఇక్కడ ఏమవుతుందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సరే పక్కన పెడదాం, రేపు ఆగస్టు 17వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్లియర్గా దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా పూర్తి చేస్తోంది. స్పీకర్ అయ్యన్ పాత్ర గారు దీనికి సంబంధించి కేంద్రానికి కూడా లేఖ రాశారు. ఏంటంటే అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకి జీతం కట్ చేస్తాము అని చెప్పని. ఫైన్, జీతం కట్ చేయాలి అన్నదానికి. ఎందుకంటే వచ్చి సీట్లో కూర్చుంటేనే, సంతకం పెట్టి వెళ్ళిపోతే కాదు, వచ్చి సీట్లో కూర్చుంటేనే అటెండెన్స్ ఉన్నట్టు. బయట నుంచి బయట సంతకం పెట్టి మేము వెళ్ళిపోతామంటే కుదరదు. అది ఏ ఎమ్మెల్యేకైనా వర్తిస్తుంది. ఖచ్చితంగా రాని వాళ్ళకి మాత్రం జీతం కత్తిరించి తీరాలి. దీనికి సంబంధించి మీ మార్గదర్శకాలు చెప్పండి అని కేంద్రాన్ని అడిగారు. అక్కడి నుంచి వస్తుంది. సమావేశాలకు సంబంధించి అసెంబ్లీ బహిష్కరణకే ఈసారి కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ మొగ్గు చూపింది. 17 నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ సమావేశాలని జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆయన అధ్యక్షతన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందరూ కూర్చుని కలిసికట్టుగా మాట్లాడేసుకుని అసెంబ్లీకి మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే మనకు అక్కడ బలం లేదు, మనం ఉన్నది 11 మంది మాత్రమే, అందులోనూ కొంతమంది జైల్లో కూడా ఉన్నారు కాబట్టి మనం వెళ్ళి కూడా ఏం చేయడానికి ఉండదు. కానీ ఎమ్మెల్సీలు బాగా ఉన్నారుగా, మనకు బలం బాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మండల సమావేశాలకు వెళ్ళండి. వాళ్ళు తిట్టినా తుమ్మినా ఏం చేసినా ఎలాంటి అవమానాల పాలైనా మీరు అక్కడికి వెళ్ళి తరించి రావాల్సిందే అంటూ తీర్మానాన్ని చేసేసారన్నమాట. దాన్ని అందరూ కూడా ఆమోదించేసేసారన్నమాట. సో ఈసారి కూడా డుమ్మానే. ఇప్పుడు ప్రజలు డిమాండ్ చేయాలి, స్కూల్కి వెళ్ళని పిల్లాన్ని పై తరగతికి పంపించము అనేటువంటి చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, రూల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో, ప్రజలు ఎన్నుకున్న తర్వాత మేము అసెంబ్లీకి వెళ్ళను, మేము రోడ్డు మీదే కూర్చుంటాం అనేటువంటి నేతలని అసలు ఎమ్మెల్యేలుగా ఎందుకు ఉంచాలి? ఏమి హక్కు ఉంది వీళ్ళకి ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి? ప్రభుత్వం ఇచ్చేటువంటి, అంటే ప్రజల సొమ్ముతో ఇచ్చేటువంటి మొత్తం ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి ఏమి హక్కు ఉంది? అంతే కదండి, పనిచేసేవాడికే కదా ఏమైనా కావాల్సింది. పని చేయని వాడికి ఎందుకు ఇవ్వాలి? ప్రజలు ఎన్నుకుని పంపించింది బాధ్యతతోటి. ఆ బాధ్యత మాకు అక్కర్లేదు, మేము రోడ్ల మీదే ఉంటాం, మా ధర్నాలు, మా నిరసనలు, మా పార్టీ ఎజెండా దీన్నే పెట్టుకుంటాం, పైగా పేరుకి ప్రజల సమస్యలను పెట్టుకుంటాం అంటే ఎవరికి కావాలి? అందువల్ల వాళ్ళందరినీ కూడా పూర్తిగా రాజీనామా చేసేయాలి. వాళ్ళకి రాజ్యాంగ ప్రకారం ఇచ్చింది, రాజ్యాంగ ప్రకారమైన మరి ఎప్పుడు ప్రజలకు కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు బాధ్యులుగా ఉన్నారుగా. ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి లీడర్ అని బాధ్యుడిగా ఉన్నాడుగా. మరి నేను అసెంబ్లీకి వెళ్ళను, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా నేను ఇక్కడే తరచాడుతూ ఉంటాను, ఇక్కడే మా పార్టీ కార్యక్రమాలు, నిరసనలు, డ్రామాలు అన్నీ ఏదుంటే చేస్తాను అంటే నువ్వు పని చేయనప్పుడు అవసరం లేదు, దిగిపోవాలి. పార్టీ రాజీనామా చేసేయాలి. అంతకు మించి ఏం లేదు అందులో చెప్పడానికి. సో వీళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి గన్మెన్స్ని కావచ్చు, సెక్యూరిటీని కావచ్చు, లేదంటే వీళ్ళకి ఇస్తున్నటువంటి హౌస్ రెంట్ అలవెన్స్ కావచ్చు, వీళ్ళకి జీతాలు కావచ్చు, అన్నీ కట్, ప్రోటోకాల్ తీసేయండి. అవసరం లేదు. వాళ్ళు అసెంబ్లీకి రానప్పుడు మీ తప్పని లేదు, చేస్తున్నాం పీకుతున్నాం అంటున్నారు కాబట్టి ఏమీ అవసరం లేదు. దండగా, ప్రజల సొమ్ము దండగా, డబ్బులను మిగులుతగచ్చాం. ఎవరైతే రావట్లేదో వాళ్ళందరి మీద ఇదే రకమైనటువంటి శిక్ష వేయాల్సిందే. ఎందుకంటే పొరపాటున ఆరెంజ్ సిగ్నల్ ఉంది అనుకుని కొంచెం స్పీడ్గా ఏదో హాస్పిటల్ పని మీద, ఇంకో అర్జెంట్ పని మీద, ఆఫీస్ లేట్ అవుతుందని వెళ్ళిపోతూ సడన్గా రెడ్ సిగ్నల్ పడితే ఆగకుండా కొంచెం వెళ్ళిపోతేనే ఇమ్మీడియట్గా అదిగో సిగ్నల్ జంప్ చేసేసారు, రూల్ ఉంది కాబట్టి అని చెప్పి 1000 రూపాయలు ఫైన్ వేసేస్తున్నారు కదా. మరి 2 ఏళ్ల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే రానటువంటి వాళ్ళ మీద ఎందుకని చెప్పి వాళ్ళ మీద ప్రజల సొమ్ము ఖర్చు పెట్టాలి? జీతాలకు కానీ, అలవెన్స్లకు కానీ, ప్రతి దానికి ఎందుకు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి? అవసరం లేదు. పని చేసే వాళ్ళకి ఇవ్వండి. వీళ్ళు పని చేయట్లేదు కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ అవసరం లేదు. అది ఏ రకమైందైనా సరే. సామాన్యుడికేమో జస్ట్ పొరపాటునిదంటే, వీళ్ళేమో డెలిబరేట్గా మేము గెలవలేదు, మాకు 11 మంది వచ్చారు కాబట్టి మేము రాము అని మొహమ్మద్ చెప్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళకి ఎందుకు? పైగా బొత్స సత్యనారాయణ గారు ఇంకోటి అడుగుతున్నారు, ఏంటంటే అసెంబ్లీలో ఉండాల్సినవి ఏంటి? పాలకపక్షం, ప్రతిపక్షం, ఈ రెండే కదా, ఇంకేం ఉండవు కదా. మరి ఇప్పుడు పాలకపక్షం ఎలాగ ఉన్నారు, ప్రతిపక్షమే ఉన్నాం కదా, హోదా ఎందుమంటే ఎందుకు ఇవ్వరు? చట్టం ఉంది అని చెప్పని ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ అధికారంలో ఉంటే ఒకటి, లేకపోతే ఇంకొకటి అన్నట్టుగా ఉంది. సో అక్కడికి అదయ్యింది, జీతాలు, ఇది ఇంత మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ఇక రెండో సబ్జెక్టు డిఎస్సికి సంబంధించి నిరసన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం. అంటే అసెంబ్లీ లోపలికి వెళ్ళి ప్రశ్నలతోటి మేము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాం,
మాకు ఇచ్చే 2 నిమిషాల్లో అయినా ఉన్న 11 మందికి 11 ఏళ్ళు 22 నిమిషాల్లో వాళ్ళందరికీ ఇచ్చిందని బదులు వీళ్ళే చెప్పొచ్చు, అయ్యా మా అందరి బదులు కూడా జగన్మోహన్ రెడ్డి గారే మా టైం అంతా ఆయనకే ఇవ్వండి, ఆయనే మాట్లాడతారు, మా నియోజకవర్గాలకైనా సరే లేదా మంత్రి గారికి ప్రశ్నలు ఉంటే ఏమైనా అడుగుతాం, అది వేరే విషయం, మాట్లాడడానికి అవకాశం మాత్రం ఖచ్చితంగా మాకు ఇచ్చేటువంటి ఆ 2 నిమిషాల సమయం అయినా 3 నిమిషాల సమయం అయినా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి అని చెప్తే స్పీకర్ ఇవ్వనంటాడు ఆయన. అప్పుడు ఆ 20 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడచ్చుగా. 20 నిమిషాల కంటెంట్ అంటే మాట్లాడి అబ్బే అలాంటిదిన్నా మేమేం చెయ్యం. ప్రజాస్వామ్యానికి ప్రజలకి ఆలయం అనేటువంటి అసెంబ్లీలో మేము ప్రజాప్రతినిధుల కింద మేము వెళ్ళినా మేము మాత్రం అక్కడ మాకు ఇచ్చే టైంలో మేము క్వశ్చన్ చెయ్యం, అసలు మేము వెళ్ళం. ఈ రకంగా ఉంది. పైగా దీన్ని ముట్టడి చేయడానికి మాత్రం వెళ్తారట, అసెంబ్లీని ముట్టడిస్తారట ఇప్పుడు. సో అసెంబ్లీని కనుక ముట్టడిస్తే ఇక వాళ్ళ మీద పడేది అనర్హత వేటు తప్ప ఇంకోటి కాదు. అయితే దానికి కూడా అంటున్నారు మేమైతే సిద్ధంగానే ఉన్నాము, అనర్హత వేటు వేసుకుంటాము అంటే కనుక నిబంధనల ప్రకారం మీరు వేసుకోండి అని అంటున్నారు. అంటే ఛాలెంజ్ చేస్తున్నారు, మీరు మనల్ని ఏం చేయలేరు, మాకేం ఇవ్వలేరు అని చెప్పని. అసెంబ్లీకి రాకుండా ఉంటే అనర్హత వేటు యాజ్ పర్ రూల్స్. అసెంబ్లీ మీద ముట్టడి కోసం వెళ్తూ ప్రజాప్రతినిధులు కార్యకర్తలందరినీ వేసుకుంటే ఈసారి ఖచ్చితంగా ఎవరు చెప్పక్కర్లేకుండానే అనర్హత వేటు పడిపోతుంది అనేది చాలామంది చెప్తున్నటువంటి మాట. అంటే వీళ్ళు ఎదురు చూస్తున్నారు, అనర్హత వేస్తే కోర్టుకు వెళ్దాము, ఇంకా మంచిగా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్దాము, ఆ తర్వాతకి ఎలాగో ఎన్నికలు వచ్చేస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడు మిగతా పనులు మనం చూసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు అనేదే తెలుస్తున్నటువంటిది. ఇక చెప్పేదేముంది, సమావేశాలకైతే డుమ్మా కొట్టాలి, అసెంబ్లీ మీదకి దాడి అంటే దండయాత్ర కిందంటే ఇమ్మీడియట్గా లగెత్తాలి. ఇలా ఉంది వీళ్ళ వ్యవహారం. సో అనర్హత వేటు ఇక్కడ 2 రకాలుగా ఇప్పుడు మాటల్లోకి వస్తుంది. ఒకటి, యాజ్ పర్ ద అటెండెన్స్, రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే యాజ్ పర్ ద అటెండెన్స్ ఖచ్చితంగా అనర్హత అనేది ఒకటి వస్తుంది. ఇక రెండో దగ్గరకు వచ్చేసరికి ముట్టడి చేస్తామంటే అనర్హత, అసెంబ్లీని ముట్టడి చేస్తాము డిఎస్సి మీద అనే దాని మీద ముందుకెళ్తాను అంటే అనర్హత వాళ్ళ మీద పడ్డం. మరి ఏది అవుతుంది అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.